ఖమ్మం జిల్లా అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్న ఆయనకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కూసుమంచిలోని గణేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తన బాల్యం కూసుమంచిలో గడిచిందని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా రాజకీయ ప్రాముఖ్యత కలిగిన జిల్లా అని, ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో నాంది పలకడానికి తన ఖమ్మం జిల్లా పర్యటన అని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా ప్రజల్లో మార్పు వచ్చిందని, బీజేపీకి ఓటు వేయాలని ఆలోచిస్తున్నారన్నారు. కమ్యూనిస్టు కార్యకర్తలు చాలామంది బీజేపీలో చేరుతున్నారని ఆయన అన్నారు. బీజేపీ కార్యకర్తలపై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సార్ సార్ వెనక్కి జరగండి కొంచెం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రన్న నాయకత్వం, రామచంద్రన్న నాయకత్వం, రామచంద్రన్న నాయకత్వం, రామచంద్రన్న నాయకత్వం, రామచంద్రన్న నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రన్న నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నా ఫోన్ ఎక్కడండి రామన్న, ఫోన్ ఎక్కడా నాన్న, వాళ్ళు మనకి మన ఆ టైం కాదు కదా. అధిష్టానం నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటి నా పర్యటన దక్షిణ తెలంగాణలో నా సొంత జిల్లా అయినటువంటి నేను నల్గొండ, సూర్యాపేట, అదేవిధంగా మా ఊర్లో సందర్శించి పర్యటన చేసి నా రాజకీయ జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాను ఏదో అక్కడ పర్యటించి ఈరోజు ఖమ్మం జిల్లాలో నా పర్యటన జరుగుతూ ఉంది. ఖమ్మం జిల్లా కూసుమంచి ఎక్కడైతే మనం నిల్చున్నామో, నేను చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్నటువంటి ప్రదేశం. మా నాన్నగారు ఇక్కడ, మా మేనత్త ఊరిని కేశరాజు యాదగిరి రంగారావు గారని వారు ఇక్కడ ఈ యొక్క ఊళ్ళో పెద్ద మనిషి, హనుమంతరావు గారు వకీలు ఇక్కడ, వారిద్దరు కూడా ఇప్పుడు లేరు. మరి అటువంటి ఒక ఊళ్ళో నేను ఇక్కడ శివాలయంలో పూజ చేసి ఖమ్మం జిల్లా పర్యటన, మా అత్తగారి ఒక జిల్లా కూడా ఇదే. కాబట్టి ఈ యొక్క జిల్లాతో నాకు చాలా దగ్గర సంబంధం, ఆత్మీయ సంబంధం కూడా ఉంది. ఈరోజు ఇక్కడ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ఖమ్మం జిల్లా ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కూడా 3 మంత్రులతో ఈ యొక్క రాజకీయ ఒక ప్రాముఖ్యత చెందినటువంటి ఒక ఖమ్మం జిల్లాలో నేను రావడము, ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ ఎన్నికల్లో నాంది పలకటానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను ఇక్కడ రావడం జరిగింది. నా పర్యటన ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. నేను ఈరోజు నమ్ముతున్నాను, ఖమ్మం జిల్లాలో కూడా ప్రజల్లో మార్పు వచ్చింది. ఖమ్మం జిల్లాలో ప్రజలు ఆలోచిస్తున్నారు, బీజేపీకి ఓటేయాలని, బీజేపీకి దగ్గర రావాలని, బీజేపీ అధికారం రావాలని.
కమ్యూనిస్టులు కూడా ఈరోజు చాలామంది కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నటువంటి ఒక నేపథ్యం మేము చూసాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసు పెట్టి రాజకీయ పద్ధతుల మీద తప్పుడు కేసు పెట్టి అప్పటి నుంచి ఇప్పుడు కూడా కేసులు మా మీద పెట్టినట్టు సందర్భంగా ఒక కార్యకర్త ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి ఒక ఈ ఖమ్మం జిల్లాలో నేను ఈరోజు ఖమ్మం జిల్లా కార్యకర్తలని ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఈరోజు ఖమ్మం జిల్లాలో రాబోయేటటువంటి ఏ ఎన్నికలు వచ్చినా, అది మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా, పంచాయతీ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా, పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినా ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపియండి. తెలంగాణలో మార్పు చూడండి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఒక అభివృద్ధి చూడండి. ఖమ్మం జిల్లా అభివృద్ధి కేవలం ఆ అభివృద్ధి ఏదైతుందో బీజేపీతో అవుతుందని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. అనేక విషయాలు మన ఖమ్మం టౌన్లో రాజకీయ అంశాలను మాట్లాడతాను. కాబట్టి ఈ యొక్క స్వాగతానికి నేను కార్యకర్తలకు, కూసుమంచి ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.